రైట్. ఎవరు మా సౌండ్? నువ్వేనమ్మా జ్యోతి? రైట్. మీరు ఒకసారి ఆ ప్రాబ్లమ్ ఉంటే మీ దగ్గర చూడండి, నేను మళ్ళీ ఇక్కడ చదువుతాను. ఓకేనమ్మా? మార్చి 31 మార్చి 2009 మరియు 2010 నాటి క్రింది జ్యోతి అండ్ కంపెనీ ఆస్తి అప్పుల పట్టీ నుండి 1 నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక మరియు నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదికను తయారు చేయండి. గమనిక: ప్రస్తుత సంవత్సరంలో ప్లాంటును అదనంగా 50,000కు పెంచడమైంది. వార్షిక తరుగుదల 6%గా లెక్కించవలను. వార్షిక తరుగుదల 6%గా లెక్కించవలను. రైట్. దీనికి మార్చి 31, 2010, 2009 అప్పులు ఇచ్చున్నాడు. చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన బాండ్లు, ప్లాంటు పై ఏర్పాటు చేసిన తరుగుదల, అలాగే సాధారణ ఈక్విటీ మిగులు. సాధారణ ఈక్విటీ అంటే బాండ్లు, ఈక్విటీ మూలధనం. ఓకేనా? మీరు ఎవరు? హలో, హలో సార్. ఓకే మా, వినిపిస్తుంది కదా? ప్రాబ్లం వినిపిస్తాను. చెల్లింపు బిల్లులు, నెక్స్ట్ చెల్లించవలసిన బాండ్లు. చెల్లింపు బిల్లులు 12,000, 15,000 ఇచ్చాడు. చెల్లించవలసిన బాండ్లు 60,000, 20,000. అలాగే ప్లాంట్ పై ఏర్పాటు చేసిన తరుగుదల 19,000, 10,000. సాధారణ ఈక్విటీ 1,20,000, 1,00,000. మిగులు 59,000, 55,000. అలాగే మనకు ముందు 2010, 9 అట్టిచ్చినాడు. రైట్. కాబట్టి ఆస్తుల సైడ్ చూడండి. ఆస్తుల సైడ్ నగదు 45,000, 2009లో 30,000. వసూలు బిల్లులు 42,000, 2009లో 50,000. వ్యాపార సరుకు 33,000, 2009లో 20,000. ప్లాంట్ 1,50,000, 2010లో, 2009లో 1,00,000. సో మొత్తం ఆస్తులు అప్పులు 2009లో 2,00,000, 2010లో 2,70,000. సో మార్చి 31 మార్చి 2010 నాటి మిగులు ఖాతా క్రింది విధంగా కనిపిస్తుంది అన్నాడు. మిగులు ఖాతా చూడండి. బై తెచ్చిన నిల్వ. సో మనకి ఇప్పుడు ఉండేటువంటి 55,000 గతంది ఉంది. సో అలాగే దీంట్లో 55,000 గతంలో ఉంటే ప్రస్తుత సంవత్సరం 59,000 ఇచ్చాడు. అలాగే దీంట్లో నగదు డివిడెండ్లు 12,000 ఉన్నాయి. సో కాబట్టి ప్రస్తుత సంవత్సరానికి నికర లాభం 55,000 ఇచ్చాడు. సో కాబట్టి దీంట్లో నికర లాభం ఉంది. కాబట్టి మనము ఈ సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా వేయాలి. సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతాకి మనము ఈ తరుగుదల 6% అన్నాడు. వార్షిక తరుగుదల 6% ఎంతైతే వస్తుందో దాన్ని మిగులు ఖాతాకి డెబిట్ చేయాలి. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలి. నగదు డిస్కౌంట్
నగదు డివిడెంట్లు చెల్లింపు దీన్ని డెబిట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ రెండింటిని డెబిట్ చేసి మనము అప్పుడు వాడు తేల్చిన నిల్వ 59,000, తెచ్చిన నిల్వ 55,000 ఇచ్చినట్టు కాబట్టి అప్పుడు మళ్ళీ కార్యకలాపాల నుండి నిధులు ఎంత ఉంటాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇది మనకు అదనపు సమాచారంతో సమానమైనటువంటి ఇది, కాబట్టి అది లెక్కలో భాగం కాబట్టి దాన్ని కూడా వేసుకోవాలి. రైట్, ఫస్ట్ మనం ఇక్కడ నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటువంటి నివేదిక వేయాలి. సో కాబట్టి మీరు వేస్తానంటే నేను లైవ్ లో చెప్తూ ఉంటాను, మీరు వేసుకోండి. ఎంతమంది జనరల్ వాళ్ళు అసలు ఎవరు రెస్పాండే కారు. మహేంద్ర క్లాస్ కి అటెండ్ అవుతాడో ఎందుకు అవుతాడో ఏమో తెలియదు. ఆయన రాజుదొరై, బృంద, మీరందరూ రాసుకున్నారమ్మా? మీ క్లాస్ కి అటెండ్ అయ్యి మ్యూట్ లో పెట్టేసి గమ్మని చెప్పేది అనుకుంటా. నువ్వుమా, పునీత, వాసు, పరమ వేస్ట్, శిల్ప, ఇంకెవరు వెంకటేష్ ఎవరు ఉన్నారు? రైట్, వెంకటరమణ సార్. వెంకటరమణనా? ప్రాబ్లం రాసుకోండి. అది రాసుకున్నాను సార్. వేసావా? నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటువంటి నివేదిక వేయలేదా? చెప్పండి సార్, వేసుకుంటాం. చెప్పండి సార్, వేసుకుంటాం. మీరు లెక్కలు వేసిన మళ్ళీ ఏంది లెక్క నేను చెప్పేది? నా కోసం నేర్చుకుంటావు, నీ కోసం నేర్చుకుంటావు. నేను ప్రాబ్లం పెట్టాను, వేసి ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలని ఆలోచన లేదా? నేను ఎన్ని లెక్కలు చెప్పేది ఒక్క మనిషిని? నీకు ఒక్క లెక్క లేకపోతే 100 లెక్కలు చెప్పినా ప్రయోజనం లేదు. ఒక లెక్క వస్తే ఇంకొక లెక్క, ఒక పాయింట్ 2 పాయింట్లు తేడా మార్పు ఉంటుంది. ఫస్ట్ మనకు ఒక లెక్క వచ్చిందంటే ఆ మార్పు వచ్చే ఏ పాయింట్ అయితే మార్పు లేదు తప్ప రిమైనింగ్ నిర్వహణ మూలధనంలో మార్పు చూపేటువంటి నివేదిక ఒకటే ఉంటది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంతే, పెద్ద మార్పు ఏమి ఉండదు. ఫస్ట్ మనకు ఒక లెక్క వేసి బాగా ప్రాక్టీస్ లో చేసి పూర్తి లెక్క మీద మనకు పూర్తి కమాండ్ తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మన ప్రాబ్లమ్స్ పూర్తిగా మనకు అవగాహన ఉంటుంది. అది ఏ ప్రాబ్లం అయినా కానీ. హలో, ఇంకా రైట్, రాజు ద్వారా చెప్తే వేసుకుంటాడు. మీరు రిమైనింగ్ ఎవరున్నారు? ఇంకా మహేంద్ర, వెంకటరమణ, ఎంతమంది జాయిన్ అయ్యారు? 11 మంది ఉన్నారు. రైట్, సరే చెప్తాను, వేసుకోండి. అది గీసుకోండి. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వేసుకుంటారా? హలో, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక గీసారా? హలో, ఏమ్మా జ్యోతి? ఇంకా వేస్తా ఉన్నాం సార్. వేయండి, చెప్తాను చూడండి ఒకసారి. సార్ అక్కడ డిప్రిషియేషన్ ప్లాంట్ అని ఉంది, అది తీసుకోవాలనా సార్? తీసుకో. దేంట్లోకి తీసుకోవాలి అంటే కరెంట్ లయబిలిటీస్ లో సార్? అవసరం లేదు. కరెంటు అసెట్స్ చెప్తాను చూడండి. మీరు అది గీస్తుంటే నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక ఉంటే నగదు
30,000 45,000 ఉంది. కాబట్టి నగదు 15,000 పెరిగింది కాబట్టి నిర్వహణ మూలధనంలో పెరుగుదల కనిపిస్తుంది. వసూలు బిల్లులు 50,000 42,000 ఉన్నాయి బిల్స్ రిసీవబుల్స్. సో కాబట్టి డిక్రీజ్ అయినాయి కాబట్టి నిర్వహణ మూలధనంపై తగ్గుదల ఉంటుంది ప్రభావము. అలాగే వ్యాపార సరుకు స్టాకు ట్రేడ్ స్టాక్ వచ్చేసి 20,000 నుండి 33,000 ఇచ్చాడు కాబట్టి పెరిగింది కాబట్టి నిర్వహణ మూలధనంలో పెరుగుదల 13,000 దాంట్లో వేసాం కాలంలో. నెక్స్ట్ ప్రస్తుత ఆస్తులు మొత్తం 2009కి 1,00,000, 2010కి 1,20,000 వచ్చాయి. అలాగే ప్రస్తుత అప్పుల కింద ఓన్లీ చెల్లింపు బిల్లు ఒకటే రాస్తాం. చెల్లింపు బిల్లు 15,000 ఉంది. 2010లో 12,000 ఉంది కాబట్టి అప్పులు తగ్గాయి కాబట్టి నిర్వహణ మూలధనం పెరుగుతుంది. నిర్వహణ మూలధనము పెరుగుతుంది. సో కాబట్టి పెరుగుదల దాంట్లో వేసాము. నెక్స్ట్ ఆ అప్పులు టోటల్ చేస్తే ఇంకేం అప్పులు ఏం లేదు. మనము దానికి సంబంధించినటువంటి ప్లాంట్ పై తరుగుదల ఏర్పాటు చేసిన తరుగుదలకి ఖాతా వేస్తాము. ఓకేనా ఏమ్మా? సార్ బాండ్స్ పెయిడ్ సార్, బాండ్స్ చెల్లించవలసిన బాండ్లా? ఎస్ సార్. చెల్లించవలసిన బాండ్లు కూడా మనకు కరెంట్ లయబిలిటీ కాదు మాది. ఓన్లీ మనకు బిల్స్ పేయబుల్ మాత్రమే కరెంట్ లయబిలిటీ. ఏం జరిగింది అంటే చెల్లించవలసిన బాండ్లు మనము ఏం చేసాము, వసూలైందా జారీ చేసాం. సో కాబట్టి బాండ్లు అనేది లాంగ్ టర్మ్ లయబిలిటీ. బాండ్లు అనేది ఏ లయబిలిటీ మా అంటే డెబెంజర్స్ కూడా బాండ్లే అంటాము, రుణపత్రాలు అంటాము. డెబెంజర్స్ లాంగ్ టర్మా కరెంట్ అసెట్స్ లేదా కరెంట్ లయబిలిటీసా? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కదా డెబెంజర్స్. సో సేమ్ బాండ్లు కూడా అంతే. ఇక్కడ పేరు బాండ్స్ అని ఇచ్చినట్టు చెల్లించవలసిన బాండ్లు అని. ఓకేమా? సో కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీ. చూడండి, చెల్లింపు బిల్లు తప్ప రిమైనింగ్ చెల్లించవలసిన బాండ్లు, పన్ను ప్లాంట్ పై ఏర్పాటు చేసిన తరుగుదల 10,000, సాధారణ ఈక్విటీ అంటే మూలధనము, మిగులు అంటే లాభ నష్టాల ఖాతా. ఒక్కరు నేమ్ చేంజ్ చేసి ఇచ్చినాడు, ఎట్ట ఇచ్చినా అంతే. ఓకేనా? రైట్, అర్థమైందమ్మా? హలో మా జ్యోతి, చెప్పండి సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో కాబట్టి ఓన్లీ చెల్లింపు బిల్లు మాత్రమే. సో కాబట్టి అప్పుడు రాజధార వేస్తున్నావా? ప్రస్తుత అప్పులు 2009లో 15,000, 2010లో 12,000. సో కాబట్టి నిర్వహణ మూలధనము ఎంత ఉంది? బి ఇక్కడ టోటల్ చేస్తే 15,000, 12,000 వచ్చింది. కాబట్టి నిర్వహణ మూలధనము A minus B is equal to 2009లో 85,000, 2010లో 1,08,000. ఎస్ సార్. 1,08,000. సో కాబట్టి నిర్వహణ మూలధనంలో 85,000కి 1,08,000కి డిఫరెన్స్ ఎంత ఉంది? 23,000 సార్. సో కాబట్టి నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల 23,000. సో కాబట్టి ఇది మళ్ళీ మనం నిర్వహణ మూలధనంపై ప్రభావం కాలం తగ్గుదల కింద కూడా 23,000 వేసుకోవాలి. అక్కడ టోటల్ పెరుగుదల దాంట్లో 31,000 వస్తుంది. తగ్గుదల దాంట్లో కూడా 23,000 వేస్తే క్యాపిటల్. ప్రస్తుత ఆస్తులు ఏమేమి తీసుకున్నామంటే నగదు,
పెరిగింది కాబట్టి 15,000 పెరుగుదల దాంట్లో వేసాం. వసూలు బిల్లులు తగ్గింది కాబట్టి తగ్గుదల దాంట్లో 8,000 వేసాము. వ్యాపార సరుకు పెరిగింది కాబట్టి పెరుగుదల దాంట్లో 13,000 వేసాం. సో ఆడ వరకు ఏ ప్రస్తుత ఆస్తులు మొత్తం వచ్చేసి 2009లో 1,00,000, 2010లో 1,20,000. ప్రస్తుత అప్పులు చెల్లింపు బిల్లు ఒకటే, ఓకేనా? కాబట్టి చెల్లింపు బిల్లు 2009లో 15,000, 2012లో 13,000, 12,000, 15,000, 12,000 ఉంది. 3,000 ప్రస్తుత అప్పులు తగ్గితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది కాబట్టి పెరుగుదల దాంట్లో వేసాం. కాబట్టి అక్కడ మనకు ప్రస్తుత ఆస్తుల్లో నుంచి అప్పులు తీసేస్తే 2009లో నిర్వహణ మూలధనం 85,000 ఉంది. 2010లో 1,08,000కి వచ్చింది. కాబట్టి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 23,000. కాబట్టి నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల 23,000. రైట్. కాబట్టి టోటల్ మనం కింద ఇటు సైడ్ నిర్వహణ మూలధనం ప్రభావం 31,000 సరిపోతుంది. నెక్స్ట్ నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదిక. నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదిక. నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదికలో రైట్. సో ఇది మనము వేయబోయే ముందు వర్కింగ్ నోట్ రాసుకుంటాం. వర్కింగ్ నోట్ ఏమేమి వేయాలంటే మనం ఇక్కడ 3 ఖాతాలు వేయాలి. ఒకటి చెల్లించవలసినటువంటి బాండ్లు ఖాతా, సాధారణ ఈక్విటీ ఖాతా, సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా. సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా. ఎందుకంటే ప్లాంట్ పై ఏర్పాటు చేసినటువంటి తరుగుదల అనేది గత సంవత్సరము 10,000 ఉంది, ఈ సంవత్సరం 19,000 ఉంది. కాబట్టి ప్లాంట్ పై తరుగుదల 6 సంవత్సరం మనము రిమైనింగ్ ఈ సంవత్సరం ఎంతైతే 9,000 ఏర్పాటు చేస్తామో ఆ 9,000 మాత్రమే సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేస్తే సరిపోతుంది. ఏమ్మా? హలో, సార్. రైట్. సో కాబట్టి వర్కింగ్ నోట్ కింద మనం 3 ఖాతాలు వేయాలమ్మా. మీరు గీసుకుంటే నేను చెప్తాను. 1 చెల్లించిన బాండ్ల ఖాతా, 2 సాధారణ ఈక్విటీ ఖాతా, 3 సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. అవుట్ స్టాండింగ్ బాండ్స్ అకౌంట్, జనరల్ ఈక్విటీ అకౌంట్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనమ్మా? గీసారా మొదటిది వర్కింగ్ నోట్ కింద? గీసాం సార్. రైట్. చెల్లించవలసిన బాండ్లు అనేటివి అప్పు కాబట్టి ఏ నెలలో చూపిస్తుంది ఓపెనింగ్? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000. అలాగే డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, 2 తేల్చిన నిల్వ 60,000. ఓపెనింగ్ లో బై బ్యాలెన్స్, బై తెచ్చిన నిల్వ 20,000, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000. డెబిట్ సైడ్ 2 తేల్చిన నిల్వ 60,000. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000. అవునమ్మా? రైట్. రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఏ సైడ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది? మనకు తేడా ఏ సైడ్ వస్తుంది? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది. కాబట్టి మనము బై అంటే 20,000 ఉన్నటువంటి బాండ్లు 60,000కి వచ్చాయి ఈ సంవత్సరం అంటే 40,000కి మనం జారీ చేసాం. కాబట్టి బై నగదు బ్రాకెట్ లో జారీ, బై నగదు బ్రాకెట్ లో ఇష్యూ, బై క్యాష్ బ్రాకెట్ లో ఇష్యూ, జారీ. సో కాబట్టి చెల్లించవలసినటువంటి బాండ్లు ఖాతా అయిపోయింది. నెక్స్ట్. సో కాబట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా మనకు నిధులు లోపలకు ప్రవహించాయి. 40,000 నిధులు వచ్చాయి. సో కాబట్టి ఇన్ఫ్లో కింద వేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి దీన్ని? ఇన్ఫ్లో కింద. 40,000
ఇన్ఫ్లో కింద వేసుకోవాలి. రైట్. నెక్స్ట్ సాధారణ ఈక్విటీ ఖాతా, జనరల్ ఈక్విటీ అకౌంట్, జనరల్ ఈక్విటీ అకౌంట్. రైట్. ఇది కూడా బై తెచ్చిన నిల్వ 1,00,000, అలాగే 2 తేల్చిన నిల్వ 20,000, బై క్యాష్ బై నగదు ఖాతా బ్రాకెట్లో జారీ 20,000. సో మొదటి సంవత్సరం 1,00,000 రూపాయలు మూలధనం ఉంది, రెండో సంవత్సరానికి 1,20,000కి వచ్చింది. కాబట్టి 20,000 ఏమైనట్టు పెరిగింది అంటే ఏమైనట్టుమా? జారీ చేసినట్టు, మూలధనం జారీ చేసినట్టు. కాబట్టి మనం ఏం లేదు ఇక్కడ, ఖాతా వేసేది ఏం లేదు, వచ్చినటువంటి తీసుకుంటాం, డిఫరెన్స్ కనుక్కుంటాము. ఆ డిఫరెన్స్ మనకు ఏ సైడ్ వస్తుందో ఆ సైడ్ బై క్యాష్ అని రాస్తాం. కాబట్టి ఇక్కడ వస్తుంది అంటే జారీ అని. ఓకేనా? మూలధనం పెరిగింది అంటే ఏమని? జారీ అని. తగ్గింది అంటే మూలధనం ఎప్పుడు తిరిగి చెల్లించరు అనుకోండి, కాబట్టి రాదు. మిగతా అకౌంట్స్ అయితే వస్తాయి, మూలధనం ఎప్పుడు రాదు. సో కాబట్టి బై తెచ్చిన నిల్వ 1,00,000 రూపాయలు, 2 తేల్చిన నిల్వ 1,20,000, బై నగదు ఖాతా 20,000 బ్రాకెట్ లో జారీ. అయిపోయింది. ఓకేనమ్మా? నెక్స్ట్ లాస్ట్ సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకు ఇది కూడా లాభము అనేది క్రెడిట్ కాబట్టి క్రెడిట్, ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్, క్లోజింగ్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఓపెనింగ్ రాసుకోండి. ఓపెనింగ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై తెచ్చిన నిల్వ ఎంత ఉంది ఓపెనింగ్ లో? మిగులు ఖాతాలో ఎంత ఉందమ్మా? 55,000. ఏడా అంతే ఉంది. వచ్చినటువంటి ఖాతాలో మనకు ఆస్తి అప్పుల పట్టిలోనూ అంతే ఉంది. అవునమ్మా? రైట్. కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై తెచ్చిన నిల్వ 55,000. బై తెచ్చిన నిల్వ 55,000 రాశారా? రైట్. నెక్స్ట్ డెబిట్ సైడ్ 2 ప్లాంట్ పై తరుగుదల, 2 డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్. సో డిఫరెన్స్ ఎంత ఉందో అంతే వేద్దాం. మనం 6% అవన్నీ పక్కన పెడదామా? సో కాబట్టి మనం ఇక్కడ వడిచినటువంటి డిప్రిషియేషన్ ప్లాంట్ పై డిప్రిషియేషన్ ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం 10,000 ఉంది, రెండో సంవత్సరం 19,000 ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మనం ఎంత ఏర్పాటు చేశాము? ఎంత ఏర్పాటు చేశాము అంటే 9,000 ఏర్పాటు చేశాము. కాబట్టి 9,000 వేసుకోండి. 2 ప్లాంట్ పై తరుగుదల ఖాతా, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్. ఏమా? హలో, సిగ్నల్ లేనట్టు. మిగతా మీరు ఎవరన్నా రెస్పాండ్ కావచ్చు కదా. రాజుద్వారా వేస్తున్నావా? హలో, చెప్పండి సార్. సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాలు, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ పై తరుగుదల 9,000, అలాగే 2 డివిడెంట్ చెల్లించినట్టు కూడా 12,000. ఇది ఎక్కడుంది అంటే మనకు మిగులు ఖాతాలో 12,000 డివిడెంట్ చెల్లించినట్టు చూపిస్తుంది చూడండి. ఆ 12,000 రైట్. ఇప్పుడు బై తేల్చిన నిల్వ క్లోజింగ్ లో ఎంత ఉంది? మిగులు ఖాతా క్లోజింగ్ లో ఆర్ బ్యాలెన్స్ షీట్ లో మిగులు ఎంత ఉంది మనకు? 59,000 ఉంది. అది రాసుకోండి. సో డెబిట్ సైడ్ 2 ప్లాంట్ పై తరుగుదల ఖాతా 9,000,
డివిడెండ్ 12,000 బై తేల్చిన నిల్వ 59,000. అది మనం తేల్చిన నిల్వ మనం కనుక్కోలే, వాడు ఇచ్చేస్తున్నాడు తేల్చిన నిల్వ కూడా. సో కాబట్టి క్రెడిట్ సైడ్ బై కార్యకలాపాల ద్వారా నిధులు డిఫరెన్స్ ఎంత వస్తుందో అదేంటి. డెబిట్ సైడ్ 80,000, క్రెడిట్ సైడ్ 80,000కి ఎంత తక్కువ ఉంది, 55,000కి 25,000. బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 25,000. బై కార్యకలాపాల నుండి నిధులు 25,000. మా వేసారా? వేసారమ్మా? సో 3 ఖాతాలు అర్థమైనాయా? చెల్లించవలసిన బాండ్ 40,000కి జారీ చేశాము. సాధారణ ఈక్విటీ 20,000కి జారీ చేశాము. కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధులు 25,000. సో ఇవన్నీ ఇన్ఫ్లో కింద వేసుకోవాలి 3. అవునమ్మా? 3 ఇన్ఫ్లో రాసుకోండి. ఇప్పుడు నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదికలో సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ సైడ్, ఫస్ట్ సోర్సెస్ సైడ్ రాసుకోండి. ఇన్ఫ్లో ఇష్యూ ఆఫ్ బాండ్స్, చెల్లింపు బాండ్ల జారీ 40,000. చెల్లింపు బాండ్లు జారీ 40,000. నెక్స్ట్ సాధారణ ఈక్విటీ జారీ 20,000. నెక్స్ట్ కార్యకలాపాల నుండి నిధులు 25,000. ఇవి 3. ఏమేమి రాశారు? బాండ్లు జారీ 40,000, ఇష్యూ ఆఫ్ బాండ్స్, జనరల్ ఈక్విటీ సాధారణ ఈక్విటీ 20,000, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల నుండి నిధులు 25,000. రైట్. ఇది మొత్తం టోటల్ ఇన్ఫ్లో. ఎంత ఉంది ఇన్ఫ్లో? 85,000. రైట్. అవుట్ఫ్లో అప్లికేషన్ సైడ్ రాసుకోండి. అవుట్ఫ్లో అప్లికేషన్ సైడ్, అప్లికేషన్స్. రైట్. వాడు చెప్పాడు ప్రస్తుత సంవత్సరంలో ప్లాంట్ అదనంగా 50,000కు పెంచడం అయింది అని. సో కాబట్టి అవుట్ఫ్లో కింద 50,000 పోయి ఉంటుంది కాబట్టి బై వాడకూడదు కదా ఇక్కడ. ప్లాంట్ కొనుగోలు 50,000, ప్లాంట్ కొనుగోలు 50,000, డివిడెండ్ల చెల్లింపు 12,000, నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల 23,000. నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల 23,000. ఇంక్రీజ్ ఇన్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ 23,000. ఇంకేమైనా డౌట్ ఉందమ్మా? అర్థమైందా? ఇది అవుట్ఫ్లో. అర్థమైంది సార్. ఇన్ఫ్లో అది వాడు మనకు అదనపు సమాచారం కింద ఇచ్చినాడు. ఏం లేదు ఇక్కడ మనం ఆ మిగులు ఖాతా చూసి కొత్తగా పాయింట్ అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది మనం ఇంతకుముందు చేశాం కదా. 12,000 డివిడెండ్ చెల్లించున్నారు, రిమైనింగ్ తరుగుదల అక్కడ కనిపిస్తుంది. ఆ రెండింటిని చేసి మళ్ళీ మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం క్యాల్కులేట్ చేసాం 25,000 వచ్చింది. సో కాబట్టి నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదికలో ఇన్ఫ్లో డెబిట్ సైడ్, అవుట్ఫ్లో క్రెడిట్ సైడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నిధుల మూలాధారాలు సోర్సెస్, చెల్లింపు బాండ్లు 40,000, సాధారణ ఈక్విటీ జారీ మూలధనం బ్రాకెట్లో 20,000, కార్యకలాపాల నుండి నిధులు 25,000,
అవి టోటల్ 85,000. అప్లికేషన్స్ అవుట్ఫ్లో సైడు, క్రెడిట్ సైడు, ప్లాంట్ ఎంత కొనుగోలు 50,000, డివిడెండ్ చెల్లింపు 12,000, నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల 23,000. వీటికి సంబంధించినటువంటి బాండ్లు ఎంతకు జారీ చేశారు, మూలధనం ఎంతకు జారీ చేశారు, కార్యకలాపాల నిధులు ఎంత వచ్చాయి అనే దానికి మనం వర్కింగ్ నోట్ చేస్తున్నాం. అక్కడ చూస్తే మనకి కింద అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ ప్లాంట్ 50,000 కొన్నాడని ఫస్ట్ పాయింట్ లో గమనికింది ఇచ్చున్నాడు. అలాగే చెల్లింపు బిల్లు 12, డివిడెంట్లు చెల్లింపు 12,000 ఓడే ఇచ్చున్నాడు. ఇక్కడ మిగులు ఖాతాలో చూపిస్తుంది. కాబట్టి నిర్వహణ మూలధనంలో మనకు పెరుగుదల ఉంటే ఇక్కడ అవుట్ఫ్లో సైడ్ వేసుకోవాలి. కాబట్టి అది వాడకం వినియోగాలు. కాబట్టి రిమైనింగ్ 85,000 వస్తే ఈ రెండింటికి పోను రిమైనింగ్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల ఎంత వాడారు అంటే 23. 2009 కన్నా 2010లో 23,000 పెరిగింది. సో వచ్చినటువంటి నిధులు 85,000. దాన్ని ఎలా వాడుకున్నారో చూపించేటువంటిది ఇది. నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదిక. అది మా ప్రాబ్లము. హలో, చెప్పండి సార్. అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు రాజ్బారాయ్ చేసావా? మహేంద్ర, పూర్ణిమ, పునీత ఉన్నామా? పునీత హలో, మా పునీత లేదా? మణి సరేమ్మా. సరిత, మణి, ఇంకెవరు? ఇంకేం చేస్తారు? మా ప్రాబ్లం వేసేసారు. సో ఇంకా మనం టెస్ట్ పేపర్ లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఉండే ప్రాబ్లం కూడా వేసాము. ఇప్పుడు ఇంచుమించు ఎన్ని ప్రాబ్లమ్స్ వేసామా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో? బృందా, హలో సార్ చెప్పండి సార్. ఏమ్మా లెక్క చెప్పే వేసుకున్నావా? ఏమన్నాయా? అర్థమైందా? వేసుకున్నాను. ఏమైనా డౌట్ ఉందమ్మా? మ్యూట్ లో పెట్టుమా జ్యోతి, ఒక్క నిమిషం. రైట్, ఏమ్మా చెప్పమా. వేసుకున్నాను సార్. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. అర్థమైంది, బాగా అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తారా ఇంకా? చాలా దీంట్లో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, సారీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లు ఈ లెక్కలు చాలా. ఇంకేమన్నా వేస్తారా? మహేంద్ర, ఎవరు మ్యూట్ లో పెట్టే? మహేంద్ర, మహేంద్ర ఎవరు? ఎవరు మహేంద్రనా? పునీత, మా పునీత అర్థమైందమ్మా? మురుగేష్, పూర్ణిమ, సారీ పూర్ణిమ, పూర్ణిమ అర్థమైందా? ఏం అర్థమైంది చెప్తావా? చెప్పమా, ఏం అర్థమైంది నీకు? చెప్పాలి, లెక్క అర్థమైతే చెప్పాలా. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ రెండు అర్థమైనాయా?
ఏమ్మా పూర్ణిమ మ్యూట్ లో పెట్టేసింది. సుధాకర్, సుధాకర్, వెరీ గుడ్. సరే అమ్మా, అయితే ఇంతవరకు చాలా ప్రాబ్లమ్స్ మనం వేసి ప్రాక్టీస్ చేసినటువంటివి. ఇప్పటికి 2 యూనిట్ల ప్రాబ్లమ్స్ చెప్పాము. ఏ యూనిట్ ఆ యూనిట్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని వేసి నీట్ గా ప్రాక్టీస్ చేసుకొని మీకు పూర్తిగా డౌట్ లేకుండా ఉంటే సొంతంగా వేయగలిగితే మీరు అసైన్మెంట్ రాసి పెట్టండి. రాసి పెడతారా? హలో, ఓకే సార్, రాస్తాం సార్. వెరీ గుడ్ మా. ఇంకా బృంద, పూర్ణిమ, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. మహేంద్ర, సుధాకర్, వీళ్ళ ఊరికే నామకే వాస్తు. ఏమో మణి ఉండవా? మణి ఉండవా? పొలంలో ఉండవా? సరిత, రాజుదొరై. ఏమే రాజుదొరై? హలో, చెప్పండి సార్. వేసావా ప్రాబ్లము? వేసాను సార్. వెరీ గుడ్. శిల్ప, జ్యోతి, రైట్. అయితే చాలు.